భక్తుడైనటువంటి మోషేకి దేవుడు చక్కగా ఈ విషయాలను ఆజ్ఞాపించాడు. మోషే, నేను నా ప్రజల మధ్యలో నివాసం ఉండడానికి నాకొక స్థలం కావాలి. రెండవది, ఆ స్థలం ఏర్పరచబడిన తర్వాత మీరు పరిశుద్ధ స్థలాన్ని అందులో నిర్మించాలి. ఈ పరిశుద్ధ స్థలము ఉండవలసిన విధానం 3 భాగాలు. మనం చదువుతున్నాము ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ 2 చాలా ప్రధానమైనవి. మీకు జ్ఞాపకం చేయాలంటే పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని ఒక తెర మాత్రమే వేరుపరుస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు మోషేకి దేవుడు ఈ విషయాలన్నీ గుర్తు చేసినప్పుడు దేవుడు ప్రతిదీ కూడా ఒక మెజర్మెంట్స్తో దేవుడిచ్చాడు. సరైనటువంటి చక్కటి